భారతదేశం అనాదిగా వెలసిల్లింది. విశ్వానికి దిశానిర్దేశం చేసింది. ధర్మం, ఆధ్యాత్మికత, సంస్కృతి, విద్య, విజ్ఞానాలకి భారతదేశం శ్రేయస్సుని ప్రసరించింది. ప్రేమ, అహింసలను ప్రచారం చేసింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పింది. వివిధ మతాలను, పంథాలను భారతదేశం ఎల్లప్పుడూ ఒక్కును చేర్చుకుంది. విదేశీయులని ఆదరించింది. వసుధైవ కుటుంబకంగా వ్యవహరించింది. తర్వాత ఒకనాడు కొందరు విదేశీయులు వ్యాపారం పేరుతో వచ్చి కుటిల వ్యవహారాలు నడపసాగారు. బంగారు బాతు రెక్కలు తుంచబోయారు. సంఘం, సంస్కృతి, విద్యా సంస్కారాలని నాశనం చెయ్యబోయారు. అప్పుడు జరిగిన కుతంత్రాల్లో భారతావని పరాధీనమైంది. కానీ స్వరాజ్య భావన సమసిపోలేదు. స్వాతంత్రపు రక్తఘోష ఎగసింది. దేశభక్తి భావనలో మునిగిన వీరులు, యోధులు కదిలారు. నారీ శక్తి నిద్రలేచింది. ఆదివాసులు హుంకరించారు. చిరునవ్వుతో తమ ప్రాణాలని ఆహుతి చేశారు. సత్యం, అహింస, బలిదానాల చెరగని గాథలు రాయబడ్డాయి. స్వరాజ్యం, భారత స్వాతంత్ర పోరాట సమగ్ర గాథలు ప్రతి శనివారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు, తిరిగి ఆదివారం రాత్రి 8 గంటలకు, బుధ శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటలకు మన దూరదర్శన్ సప్తగిరిలో.